ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రత్యేకించి ఎవరికైనా కొత్తగా సిఎస్సి సెంటర్ వచ్చుంటే వాళ్ళు ప్రతి సర్వీస్ ని వన్ బై వన్ తెలుసుకుంటూ యాక్టివేట్ చేసుకుంటూ డిఎం గారు, డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ సార్ని కన్సల్ట్ అవుతూ సర్వీసెస్ అనేవి యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రత్యేకించి మన ఛానల్లో ఇక నుండి సిఎస్సి రిలేటెడ్ గా కంటిన్యూగా ఒక్కొక్క టాపిక్ మీద వీడియోలు చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో ప్రత్యేకించి ఏంటంటే, ఎవరైనా కస్టమర్ బ్యాంక్ స్టేట్మెంట్ మీ దగ్గరకు వస్తే సో వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా తీయాలన్నది మీకు చెప్తాను అనమాట అండి. సాధారణంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే వాళ్ళు నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ లేదా ఫోన్ పే, ఈవెన్ ఫోన్ పే అంటే ఫోన్ పే ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో వాళ్ళకున్న యాప్ని బట్టి, బ్యాంక్ యాప్స్ బట్టి ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు అనేవి తీసుకుంటారు అనమాట. బట్ చదువుకోని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి స్టేట్మెంట్ అయితే ఎలా తీసుకోవాలో తెలియదు అనమాట. సో అటువంటి వారికి తక్కువ ఫీజుతో సిఎస్సి అనేది, సిఎస్సి ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ తీయొచ్చు అనమాట అండి. సో ఇది మెయిన్ ఎవరికైతే కొత్తగా సిఎస్సి వచ్చిందో వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీరు మీ యొక్క సిఎస్సి ఐడితో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ సర్వీసెస్ అని ఉంటుంది. ఈ సర్వీసెస్ వచ్చి ఇక్కడ టైప్ చేసిన వస్తుంది, లేదా ఇక్కడ కూడా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఏంటంటే అది అగ్రిగేటర్ అంటారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అకౌంట్ అగ్రిగేటర్. దీన్ని ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి తీసుకొస్తుంది అనమాట. ఈ డైరెక్ట్ లింక్ అనేది మనం డిస్క్రిప్షన్ లో కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కొత్త వారు ఉంటే మాత్రం ఇలాగ లింక్ వచ్చిన దాన్ని ఎక్కడైనా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకుని, నోట్ ప్యాడ్ లో బ్యాంక్ స్టేట్మెంట్ అనే హెడ్డింగ్ పెట్టుకుని ఈ యొక్క వెబ్సైట్ లింక్ అక్కడ పేస్ట్ చేసుకుని ఆ లిస్ట్ నోట్ ప్యాడ్ లో మెయింటైన్ చేసుకుంటే మంచిది అనమాట అండి. ఇన్ కేస్ మీరు మర్చిపోయినా అది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది విధంగా మీరు లాగిన్ అవగానే మీ విధంగా డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఈ లిస్ట్ మీరు ప్రీవియస్ గా ఏ కస్టమర్లకి అయితే చూసిన లిస్ట్ అంతా ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. ఇది ఏదైనా మిస్టేక్ చేసినా అది ఆటోమేటిక్ గా పేమెంట్ అవ్వకపోయినా ఆ అమౌంట్ ఒకవేళ మీ వాలెట్ నుండి డైరెక్ట్ అయినా ఆటోమేటిక్ గా రిఫండ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, రిఫండెడ్ అని ఉంది కదా. సో అలా విధంగా అయిపోద్ది. ఇక్కడేమో రిఫ్రెష్ చేయాలండి. రిఫ్రెష్ చేస్తే మీకు జస్ట్ అది 5 నిమిషాలకి ఎప్పుడో మీకు అది డిస్ప్లే అవుతుంది అనమాట. మీకు అన్ని పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. ఇక్కడ సెర్చ్ విత్ మొబైల్ అని ఉంది కదండి. అంటే ఎక్కువ 50 మెంబర్స్ కస్టమర్లు ఉన్నారు అనుకోండి ఇక్కడ. సో 50 మెంబర్స్ కూడా డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం. రిక్వెస్ట్ ఏ స్టేట్మెంట్, ఇక్కడ కస్టమర్ యొక్క బ్యాంక్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ చూస్తారు. అలాగే కస్టమర్ యొక్క పాన్ కార్డ్ నెంబర్, అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ రిపోర్ట్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ ఏ బ్యాంకు సెలెక్ట్ చేసుకుంటారు. లిస్ట్ ఉన్న బ్యాంకుల్లో నేను స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఈ విధంగా మొబైల్ కి ఓటీపీ వెళ్తుంది అనమాట అండి. సో ఓటీపీని అక్కడ ఎంటర్ చేయవలసి వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా అది ప్రాసెస్ జరుగుతుంది. అలాగే మొబైల్ కూడా ఒక కన్సెంట్ లింక్ ఒకటి వస్తుంది అనమాట. ఆ లింక్ మీద కూడా క్లిక్ చేయాలి. సో ఆ లింక్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేశారో సో ఈ విధంగా వస్తుంది అనమాట అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్యూరేషన్ అని ఉంది, ఇక్కడ ఏమో నాట్ అవైలబుల్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే అవైలబుల్ అని రావాలన్నమాట అండి. ఇక్కడ అది రావాలంటే మీరు ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ చేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. అలాగే మొబైల్ కూడా మెసేజ్ వెళ్తుంది కదా, ఆ మెసేజ్ లో కన్సెంట్ అంటే కస్టమర్ యొక్క ప్రమేయం తోటే ఇది మనం స్టేట్మెంట్ చూస్తున్నాం అన్నట్టుగా వెళ్తుంది అనమాట. సో ఇది టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు డ్యూరేషన్ వచ్చేసి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా తీసుకుంటది. సో అదే కాకుండా మీరు ఒకవేళ 3 నెలలు 4 నెలలు టైం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అంటే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ నేను ప్రాసెస్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి అది చూడండి, ఇక్కడ అవైలబుల్ అని వచ్చింది. ఇందాకేమో నాట్ అవైలబుల్ అని వచ్చింది, ఇప్పుడు అవైలబుల్ గా వచ్చింది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 50 రూపీస్ మనం పే చేయాలన్నమాట. ఇది పెండింగ్ అని ఉంది. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సిఎస్సి ఐడి ఆటోమేటిక్ గా అక్కడ ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే పెట్టారో ఇక్కడ పాస్వర్డ్ అది ఎంటర్ చేసి జస్ట్ మీరు వ్యాలిడేట్ చేయండి. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా 50 రూపీస్ మీ వాలెట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అయితే 50 రూపీస్ కి మనం 50 రూపీస్ కూడా పే చేయని అవసరం లేదు. 18 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ వాలెట్ పిన్ ఎంటర్ చేయాలి. వాలెట్ పిన్ ఎంటర్ చేసి 18 రూపాయలు అవుతుంది. మీరు కస్టమర్ దగ్గర 50 రూపీస్ తీసుకుంటారు అనమాట. అక్కడ మీ పరిస్థితిని బట్టి మీరు ఆ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. అది మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన సిఎస్సి పబ్లిక్ లోకి వెళ్ళాలంటే కనుక ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మనం వాళ్ళకు
చూపించాలన్నమాట ఇది. సో ఇది ఈ విధంగా మీరు వేసి మీకు టోటల్ గా 50 రూపీస్ చూపించింది, బట్ మనకు కట్ అయింది 18 రూపాయల మీద 35 పైసలు అనమాట. సో పేమెంట్స్ ఎక్స్ అయింది కాబట్టి జస్ట్ మీరు ఇది క్లోజ్ చేసేయచ్చు. ఇది గో టు డాష్ బోర్డ్ అని వెళ్ళొచ్చేయచ్చు ఆటోమేటిక్ గా. ఇక్కడ ఒకసారి పెండింగ్ ఉంది కదండి, అమౌంట్ పే చేశారు కాబట్టి సక్సెస్ వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ వ్యూ రిసిప్ట్ అంటే మనం ఇది కస్టమర్ కి ఇవ్వాలనుకుంటే గనక ఇది ప్రింట్ రిసిప్ట్ అంటే మీకు ప్రింట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి షేర్ మీద కొట్టగానే ఈ స్టేట్మెంట్ మొబైల్ నెంబర్ కి వెళ్ళిపోద్ది అనమాట. సో మొబైల్ నెంబర్ కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మీకు అది ఎలా వెళ్ళిందో కూడా నేను చూపిస్తాను. జస్ట్ కస్టమర్ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి స్టేట్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. సో నేను అంటే యాక్చువల్ గా మొబైల్ ని లింక్ చేయాలి, బట్ మొబైల్ స్క్రీన్ కూడా చేయాలి, అది కొంచెం చేయలేదు. నేను ఏం చేశానంటే వచ్చిన మెసేజ్ ని ఇక్కడ వాట్సాప్ లో పెట్టాను మీకు చూపించడం కోసం. స్టేట్మెంట్ ఎలా వస్తుందో ఆ లింక్ మీద జస్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. సో ఇది స్టేట్మెంట్ అనమాట. అంటే ఇది 29 ఏప్రిల్ 25 నుండి 29 ఏప్రిల్ 2026 వరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అనమాట అండి. ఇవన్నీ 31 పేజెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీరు కస్టమర్ కి స్టేట్మెంట్ అనేది తీయొచ్చు అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కస్టమర్ కి స్టేట్మెంట్ అనేది బ్యాంక్ స్టేట్మెంట్ తీయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే కొత్తగా సిఎస్సి ఉందో త్వరలో మనం ప్రతి ఆప్షన్ లో ఏవైతే సిఎస్సి డాష్ బోర్డ్ లో ఉన్నాయి ప్రతి ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోల కోసమే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్, బెస్ట్ టెక్ వరల్డ్.